అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా, రాష్ట్రంలో ఎక్కడ గాంజాయి దొరికినా దాని మూలాలు విశాఖపట్నంలోనే ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మన మనసు అంతే బాధపడుతుంది. అట్ ద సేమ్ టైం నేను 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు, ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను పనిచేసినప్పుడు చాలా సిచ్యువేషన్స్ నా కళ్ళతో నేను చూశాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు పాదయాత్ర చిత్తూరులో చేస్తున్నప్పుడు ఒక తల్లి కూతురు ఇద్దరు వచ్చారు స్కార్ఫ్ కట్టుకొని. ఆ అమ్మాయి నా వరకు వచ్చారు. ఏంటమ్మా అంటే, ఆ అమ్మాయి చెప్పిన మాట వింటే నాకు భయం వేసింది. వెంటనే లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆ అమ్మాయి నాతో మాట్లాడేటప్పుడు కూడా స్కార్ఫ్ ఓపెన్ చేయలే. ఆ అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. రెగ్యులర్గా స్కూల్ మానేసి అక్కడ నియర్ బై ఉన్న ఒక చిన్న బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి గాంజా తాగుతూ లోపల అమ్మాయిని మల్టిపుల్ టైమ్స్ రేప్ చేశారు. ఆ అమ్మాయి తల్లి భరించలేక ఆ కూతురు ఎక్కడ చచ్చిపోతుందో అని, అమ్మ ప్రేమ కదా, నిజంగా అదే పొజిషన్లో ఇందాక సోదరుడు చెప్పినట్టు టీచర్ ఉండే లాగిపెట్టి కొట్టిద్ది, ఇంకొకరు ఉంటే కొట్టేవారు. కానీ తల్లి ప్రేమ కొట్టలేకపోయింది. నా కూతుర్ని ఎలాగైనా రక్షించుకోవాలి అని ఎక్కడికి వెళ్ళాలో తెలియక లోకేష్ గారి దగ్గరికి పరిగెట్టుకొని వచ్చింది. ఆ రోజు ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూస్తే షీఈస్ టాపర్. ఆ టాపర్ అయిన అమ్మాయి కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి, గాంజాకి అలవాటు పడిపోయి తల్లిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి మొహం కూడా చూపించుకోలేని పొజిషన్. ఒక ఆడపిల్లకి అవనేయండి, ఎవరైనా అవనేయండి, అందంగా కనిపించాలి అనుకుంటాం. స్కార్ఫులు కట్టుకొని తిరుగుతామా? కనిపించకుండా స్కార్ఫులు కట్టుకొని తిరిగేది ఏంటంటే ట్యాన్ అవ్వకుండా తిరుగుతారు మా ఆడపిల్లలు. కానీ ఈరోజు మొహం కనిపించకూడదు అని తిరిగే పరిస్థితికి వచ్చారంటే ఎవరిది తప్పు? ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరిది? అది మన అందరం కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను హోమ్ మినిస్టర్ అయిన తర్వాత డ్రగ్స్ గురించి, గాంజాయి గురించి మేము ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు చాలామంది, మీరు నమ్మరు, 30 మెంబర్స్ 40 మెంబర్స్ అయి ఉంటారు, తల్లిదండ్రులు నాకు మెసేజ్ పెడుతున్నారు. మా అబ్బాయి గాంజాకి అలవాటు పడిపోయాడమ్మా, వచ్చి తీసుకెళ్ళండి. మా అబ్బాయి గంజాయికి అలవాటు పడిపోయాడు, మమ్మల్ని కొడుతున్నాడు, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి అరెస్ట్ చేయించండి. నిజంగా నేను ఏదో నా పరపతి గురించో లేకపోతే నా ఇమేజ్ గురించో డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక మాట చెప్తే తీసుకెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ అక్కడితో సమస్య అయిపోతుందా? అయిపోతుంది. ఇంకా గంజాయి అరిగట్టడం అయిపోతుందా? అలాగని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆగిపోతుందా అన్నది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది ఏజెన్సీ నుంచి విపరీతంగా గాంజా అన్నది దిగుమతి అవుతుంది. నేను ఇంతవరకు మొన్న సిపి గారు వాళ్ళతో కూర్చున్నటువంటి వరకు శీలావతి అంటే చేపే అనుకున్నా. డ్రగ్ కూడా ఉంటుందని నాకు తెలియలే, గాంజాలో ఒక పార్ట్ ఉంటుందని నాకు సంగతి తెలియలే. బట్ అంటే వాళ్ళు కూడా డ్రగ్స్కి కూడా ఒక మంచి మంచి పేర్లు పెట్టుకొని వాళ్ళు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించండి. ఫ్లిప్కార్ట్లో అమ్మేస్తున్నాడు డ్రగ్స్ తెలుసా, అమెజాన్లో అమ్మేస్తున్నారు, ఈవెన్ కొరియర్ సర్వీసెస్లో డ్రగ్స్ అమ్మేస్తున్నారు. అంటే ఒక డ్రగ్ అమ్మేవాడికే నీకు ఇన్ని చావు తెలివితేటలుంటే ఐపీఎస్ ఆఫీసర్ల కింద, పోలీసుల కింద 6 నెలలు ట్రైనింగ్ అయ్యి కాకి చొక్క ఒంటి మీద పట్టగానే ధైర్యంతో సెల్యూట్ కొట్టే మన పోలీసులు ఇంకెంత స్మార్ట్గా ఉండాలో ఒకసారి ఆలోచించండి. తప్పుడు పని చేసే వాడికే అని తెలివితేటలుంటే నీతి నిజాయితీగా ఉండి రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో 24 గంటలు కాపలా కాస్తున్న మన పోలీసులకి ఎన్ని తెలివితేటలు ఉండాలో ఆలోచించండి. నేనేమంటానంటే స్మార్ట్ వర్క్ చేద్దాం. ఇక్కడ చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేద్దాం. ఈరోజు ఎందుకు కొంచెం నేను ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి, మనం అందరూ ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయంటే, ఈరోజు మనం చూసుకుంటే జైల్లో ఉన్న మొన్న నాకు చెప్పారు, చాలామంది జైల్లో ఉన్న వాళ్ళు 1250 మంది విశాఖపట్నంలో, ఒక విశాఖపట్నం జిల్లా నుంచి 1250 మంది పైన జైల్లో ఉన్నారు. మిగతా జిల్లాలన్నీ కలిపి 385 మంది. పోనీ ఈ జైల్లో ఉన్న వాళ్ళందరూ పండించడానికి డబ్బులు ఇచ్చినవాడా, సప్లై చేసినవాడా? కాదు. రూపాయికి 10 రూపాయలకి ఆశపడి ట్రాన్స్పోర్టేషన్లో గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళ ఇల్లు గడవక బయటకు వచ్చి గంజాయిని సప్లై చేసే ఒక ట్రాన్సిస్ట్లో వాళ్ళు తయారవుతూ ఉంటే వాళ్ళు మనం అరెస్ట్ చేస్తే సుమారుగా 16 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు పిల్లలు తమ భవిష్యత్తును అంధకారం చేసుకొని జైల్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాలా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక జనరేషన్ బయటకు తీసుకురావాలా? ఈరోజు ఎందుకు గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకుంది. మొన్నే క్యాబినెట్ మీటింగ్లో కూడా క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశాం. ఇందాకే మన వాళ్ళు చెప్పి ఉన్నారు, ఒకటి హోమ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
హెల్త్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ అండ్ అట్ ద సేమ్ టైం మనకి 4 or 5 ఐ థింక్ హెల్త్. ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరం కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సబ్ కమిటీ ఎక్కడ పాయకరావుపేట రిమోట్ ఏరియా, ఆ పాయకరావుపేటలోని ఎక్కడ పెంటకోట అలాంటి ఏరియాస్లో కూడా ఈరోజు గాంజా దొరుకుతుంది అంటే ఎంత మూలాల్లోకి గాంజా వెళ్ళిపోయిందో మనందరూ అర్థం చేసుకోవాలి. సో ఆ మూలాల నుంచే మనం బయటకు తీసుకురావాలంటే ఈరోజు పోలీస్ ఆఫీసర్సు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, ఈ ఆర్గనైజేషన్ వల్ల కాదు, ప్రతి తల్లి దీని మీద రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి, ప్రతి కుటుంబం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ప్రతి వ్యక్తి, ప్రతి ప్రజలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మాకెందుకులే అనుకుంటే రేపు పొద్దున్న మీ ఇంట్లో అదే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు గగ్గోలు పెట్టడంలో తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైం చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, కొంతమంది సినిమా హీరోస్ని, సినిమా హీరోయిన్స్ని. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో టీవీలో కూడా వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారని టీవీలో అక్కడ వస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు రీల్లోని హీరోస్ కింద ఉన్న రియల్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు నిజమైన హీరోల కింద భావించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, ఇన్స్పైరబుల్గా ఉండాలి అనే సంగతి తెలిసిన తర్వాత 3 చెక్ పోస్టులతో ఎంతవరకు వర్క్ చేయగలం? అట్ ద సేమ్ టైం మీ అందరికీ కూడా మొన్న ఎలక్షన్ టైంలో మనం ఒక మెకానిజం యూజ్ చేశారు, ఎలక్షన్ కమిషన్. ప్రతి బూత్లోని కూడా కెమెరాస్ పెట్టారు. మీ మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది, ప్రతి బూత్లో కూడా నేను అబ్జర్వ్ చేశాను. కెమెరాస్ పెట్టారు. కెమెరాస్ అన్నింటినీ కూడా మానిటరింగ్ ఒక దగ్గర కూర్చొని కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని మీరు అందరూ కూడా మానిటరింగ్ చేశారు. ఆఖరికి మీరు ఎంత స్మార్ట్గా వర్క్ చేశారంటే అక్కడ ఎవరైనా